మోడీ సర్కార్ అకస్మాత్తుగా పెట్రోల్, డీజిల్ మీదనున్నటువంటి సుంకం తగ్గిచ్చేసింది. ఇంతకాలం తగ్గించింది, ఇప్పుడే ఎందుకు తగ్గించింది? అది ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొనినా ఒక చర్చ నడుచుద్ది. అదే సందర్భంలో ఓ పక్కన కొరత ఏర్పడుతున్నప్పుడు ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని చల్లార్చడానికి ఇది చర్చ జరుగుతుంది. వాస్తవంగా 2 నెలలకి సరిపడా నిల్వలున్నాయి. అసలు పెట్రోలు, డీజిల్‌కి కొరత ప్రాబ్లమే రాదు. ఎందుకంటే రష్యా, చైనా మీదన ఆంక్షల్ని అమెరికా ఎత్తివేయడం వలన ఈ రెండిటి నుంచి సరఫరా మనకి చాలా పక్కనే ఉంటది. సులభం, ఖర్చు తక్కువ. తద్వారా మనకి పని జరిగిపోతుంది. ఆయిల్ కొరత అనేది రాదు. పెట్రోల్ గాని, డీజిల్ గాని. ఇప్పటికే 2 నెలల నిల్వలున్నాయి. ప్లస్ ఇది. అయితే ఎందుకు ఈ పని చేశారు అంటే ధరలు పెరగబోతున్నాయి. వాస్తవంగా రాబోయేటటువంటి రోజులలో ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మేబీ నేననుకోవడం ఎలక్షన్స్ అయ్యాక బిగిన్ చేస్తారేమో అనుకుంటున్నా. అందుకే ఈలోపు తగ్గించారేమో అనుకుంటున్నా. ప్రస్తుతం అమెరికాలోనే 40% పెంచారు. ఆస్ట్రేలియాలోనూ పెంచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాని వలన ధరలు పెరుగుతాయి. ఆ పెరిగిన ధరలని ప్రజల మీద భారం పడకుండా ఉండేందుకు ముందుగానే రూ. 10 తగ్గించింది మోడీ సర్కారేమో అన్నటువంటిది నా అనుమానం. రాబోయే రోజుల్లో తేలుతుంది.